ఈరోజు స్పెషల్ సింపుల్గా నాన్ వెజ్ థాలీ చేస్తున్నానండి. ఈ థాలీలో నేను 5 రకాలు పెడుతున్నాను. కలర్ రైస్, చికెన్ కర్రీ, దాల్చా, రైతా, చికెన్ కబాబు. నేను చేస్తున్న కలర్ రైస్ కానీ దాల్చారు కానీ చాలా మంది అడుగుతుంటారు ఎలా చేయాలని. అందుకే ఈరోజు చేసి పెడుతున్నాను వీడియోని. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి, బాగా అర్థమవుతుంది. అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. అలాగే ఎర్ర బటన్ నొక్కేసి దాని పక్కనే గంట ఉంటుంది కదండి, అది కూడా అలా కొట్టేశారంటే నాకు కొంచెం ఎంకరేజ్ చేసినట్లు ఉంటుందనేసి అడుగుతున్నాను. ఇంకా చేసే విధానం వచ్చేసి ఇక్కడ అన్నీ ముందే కట్ చేసి పెట్టుకుంటే కన్నా ఫటాఫట్ చేసుకోవచ్చు. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమోటాలు, కొత్తిమీర అంతా కడిగి పెట్టేసుకొని మిక్సీకి వేసేసుకుంటే కన్నా చాలా తొందరగా అయిపోతుంది అనమాట. శనగబెల్లు వచ్చేసి ముందే నానబెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు నేను కొత్తిమీర కూడా మిక్సీకి వేసుకుంటానని. ఇలా మిక్సీకి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇలాగ ఒకసారి ట్రై చేయండి కొత్తిమీర వేసుకోవడం. ఇక్కడ వచ్చేసి మొత్తం నేను చేస్తున్న ఐటమ్స్ అంతటికి కలిపి ఆ కొత్తిమీర తీసుకున్నాను. ఒక 2 కట్టలు ఉంటుంది. అలాగే దీంట్లో కావాల్సినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. 4 స్పూన్లు వేసుకున్నాను. ఒక ఎర్రగడ్డ కట్ చేసి కొత్తిమీర వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి చిన్న కాఫీ గ్లాస్ అంత శనగబాళ్ళు 1 గంట ముందు నానబెట్టుకుంటే కనుక మెత్తగా ఉడుకుతుంది. దాల్చారు కూడా బాగా చిక్కగా వస్తుంది అనమాట. ఇందులోకి కొంచెం పచ్చిమిరపకాయలు, అంటే ఒటిమిరపొడి వేస్తాము కానీ పచ్చిమిరపకాయలు వేస్తే బాగుంటుంది. 2 టమాటాలు కూడా వేసుకోవాలి. అలాగే 2 వంకాయలు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంతకుముందు కూడా నేను సొరకాయ వేసి చేశాను, అది కూడా బాగుంటుంది. ఇదో రకం అదో రకం. ఇందులోకి ఇప్పుడు నేను ఇందాక మిక్సీకి వేసాను కదా మసాలా, చూపిస్తున్నాను అంతటికి కలిపి ఇంత అయిందని. 2 చెంచాలు వేసేసి కొంచెం పసుపు, ఆయిల్ వేసుకొని తగిన నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. ఇది ఓ పక్క ఉడుకుతూ ఉంటుంది కదా, చింతపండు నానేసి పెట్టేసుకోవాలి. ఇది ప్రెజర్ పోయే లోపల నానుతుంది చింతపండు. నిమ్మకాయ ఎంత పడుతుందండి చింతపండు. అది ఒక పక్క ఆ పక్క స్టవ్ మీద పెట్టేశాను. ఈ పక్క స్టవ్ మీద వచ్చేసి కడాయి పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను. ఇక్కడ కేజీ చికెన్కి గాను నేను 2 లెగ్ పీసులు పక్కకు తీసేసి మిగతాదంతా కర్రీ చేస్తున్నాను. ఇందులోకి ఎర్రగడ్డలు ఒక పిడికెడు వేసేసుకొని, అలాగే పచ్చిమిరపకాయలు ఒక 5, 6 కారం ఉన్నాయి కాబట్టి నేను తక్కువ వేస్తున్నాను. ఇందులోకి సగం మిరపొడి, సగం పచ్చిమిరపకాయలు వేస్తే టేస్ట్ బాగుంటుందన్నమాట. అలాగే ఎర్రగడ్డ ఎర్రగా అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్, అదే కొత్తిమీర కూడా ఆడించుకున్నాం కదా, ఇది ఒక 4 స్పూన్లు వేసేసుకొని బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇలా ఎందుకు వేసారంటే నీళ్ళు కలర్ వస్తుందన్నమాట చికెన్ అనేది. అలా ఎర్రగడ్డ మాడిపోకుండా కొంచెం నీళ్ళు వేసుకున్నామంటే గిన బాగా ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా వేయించుకోవాలి మసాలా అనేది. తర్వాత ఈ చికెన్ వేసుకోవాలి కడిగి పెట్టుకున్నది. ఇంకా ఉప్పు, పసుపు, కారం పొడి. ఇందులోకి కొన్ని కూడా నీళ్ళు వేయనండి, ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. అలాగే ధనియాల పొడి, సాల్ట్ ఇవన్నీ వేస్తున్నాను. గరం మసాలాను, మిరియాల పొడి లాస్ట్లో వేస్తాను, ఇప్పుడు వేయనమాట. ఇప్పుడు ఇలా కలిపెట్టుకున్నాక నేను ఇక్కడ పెరుగు మీద మీగడ వేస్తున్నానండి. 1 స్పూన్ అంతా పెరుగు మీద మీగడ, అలాగే గట్టి పెరుగు. ఇది వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అనమాట, మీగడ వేయడం వల్ల. ఒకవేళ మీగడ లేదనుకోండి బటర్ వేసుకోవచ్చు. ఇలాగంతా కలిపేసి మూసిపెట్టుకొని మీడియంలో పెట్టాలి. ఇప్పుడు వచ్చేసి చికెన్ కబాబ్ మ్యారినేట్ చేసుకోవడానికి, ఎందుకంటే ఆ 2 స్టవ్ల మీద పెట్టేసాం కదా. ఈ పక్క వచ్చేసి ఒక బౌల్లోకి 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని, అలాగే 2 లెగ్గుల పీసులు ఒక ముక్క ఉందనమాట, దాని తగ్గట్టు కారం పొడి, ఉప్పు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఫుడ్ కలర్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. కోడిగుడ్డు వచ్చేసి ఓన్లీ వైట్ మాత్రం వేసుకోవాలి. ఇలాగంతా వేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకొని అంతా కలిపేసి ఆ లెగ్ పీసులకు పట్టించాలి. 1 గంటన్న నానితే బాగుంటుంది అనమాట, లోపల కూడా బాగా మెత్తగా ఉడుకుతుంది. ఇలా ఘాట్లు పెట్టుకుంటే కానీ లోపల దాకా పోతుంది మసాలా అనేది. పచ్చిమిరపకాయలు కూడా ఇందులోకి వేస్తున్నాను, ఎందుకంటే వేయించినప్పుడు కారం ఉండదు, మసాలా అంటే ఉంటుంది కదా, బాగుంటుంది అనమాట ఆ లెగ్ పీస్తో పాటు తినేకి. ఇలాగ మొత్తం ఘాట్లలో కూడా మసాలా అంతా పట్టేలా పూసేసి పక్కన పెట్టుకోవాలి. 1 గంటన్న మ్యారినేట్ చేసుకుంటే బాగా సాఫ్ట్గా ఉడుకుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తిరువాత అన్నం అండి, ఎందుకంటే 4 విజిల్లు వచ్చేసాయి. కుక్కర్ దించేసి చికెన్ కడాయిని ఆ పక్క మార్చేసాను. ఇక్కడ వచ్చేసి దబరా పెట్టేసుకొని ఒక 3 స్పూన్లంత ఆయిల్ వేసుకొని, బిర్యానీ ఆకు వేసుకొని, ఒక పిడికెడంత ఎర్రగడ్డలు ఒకటే సైజులో కట్ చేసుకోవాలి, అప్పుడే బాగా ఏగుతాయి కరెక్ట్గా. అలాగే 2 పచ్చిమిరపకాయలు వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే కానీ ఎర్రగా ఎగుతాయి బిర్యానీ. మామూలుగా ముస్లిమ్స్ ఇళ్ళలో తిరువాత అన్నం చాలా బాగుంటుంది, కలర్ బాగా వచ్చింటుంది అంటారు కదా, ఇదేనండి. ఎర్రగడ్డ ఎర్రగా ఏగినప్పుడు కొంచెం నీళ్ళు వేసి టక్కుమని మూసిపెడితే తెగిన ఆవిరికి కలర్ వచ్చేస్తుంది అనమాట రైస్ అంతా. ఇలా బాగా నీళ్ళు వేసినాక మూసిపెడతానే కొంచెం సేపు అయినాక తీసేసి మసాలా వేసుకొని ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకొని
బాగా ఎర్రగా వేయించుకుంటే గిన రైస్ కూడా బాగా కలర్ వస్తుందనమాట. ఇదేనండి సీక్రెట్. మా ముస్లిమ్స్ పెళ్ళిళ్ళలో పెట్టేది, పండగలప్పుడు చేసేది. ఇందులోకి నేను అర్ధ కేజీ బియ్యం అంటే 2 గ్లాసులు నానబెట్టుకున్నాను కాబట్టి, ఒక గంట ముందు 4 గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను. కరెక్ట్ సరిపోతుంది పొడి పొడిగా. పాత బియ్యం అయితే 4 వేసుకోవాలి. కొత్త బియ్యం అయితే కొంచెం తక్కువ వేసుకోవాలి. తగినంత సాల్ట్ ఏసుకొని, ఎసురు తెర్లుతుండగా కడుక్కున్న బియ్యాన్ని వేసేసుకోవాలి. వేసుకొని ఎక్కువ కలబెట్టకూడదండి. బియ్యం ఇరిగిపోతాయి మరి. నేను చానా వీడియోలో పెట్టానండి కలర్ రైస్ గానీ, దాల్చారు గానీ. చాలా మంది అడుగుతున్నారనేసి ఇలా మరి వీడియో తీసి పెడుతున్నాను. ఇలా హైలోనే పెట్టుకోవాలి మంట ఎప్పుడు రైస్ ఉడికేటప్పుడు. ఇప్పుడు చూడండి చాలా గట్టిగా అయిపోయింది కదా! ఇంకొక పెనం పెట్టేసి దమ్ముకిచ్చేయాలి. ఇది ఆ పక్క స్టవ్ మీద పెట్టేసాను. ఇక్కడ చికెన్ కర్రీ అయిపోయింది కదా! ఇంగా చూడండి సాఫ్ట్‌గా ఉడికిపోయింది. అసలు నీళ్ళే ఎయలేదనమాట. మెత్తగా ఉడికిపోయింది. ఇంక దీన్ని కూడా దించేసుకోవడమే. మిరియాల పొడి, గరం మసాలా పొడి ఏసుకొని. అంతేనండి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. అన్నం దమ్ అయితాంది. దాల్చారు వచ్చేసి విజిల్ ఇచ్చేసినాము. ప్రెషర్ కూడా పోయింది. ఇంక దాన్ని కూడా రామేసుకోవడమే. ఎంత ఫటాఫట్ అయిపోతాయి గదా! అన్నీ ఒక్కసారి కట్ చేసి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుంటే ఇంక ఆఫ్ చేయకోకుండా అన్నీ ఫటాఫట చేసేయొచ్చనమాట. ఇక్కడ చూడండి అసలు బ్యాళ్ళు ఎంత మెత్తగా ఉడికిపోయినాయి నానబెట్టుకోవడం వల్ల. ఇంక నీళ్ళొంచేసుకొని ఇది కూడా మెత్తగా రామేసుకోవడమే. అసలు వంట చేసేది రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయొచ్చు. ఇలాగ ఈ టిప్స్ పాటిస్తే గిన. ఇంక ఎవరైనా సడన్‌గా గెస్ట్ వచ్చారనుకోండి, ఇలా ఫటాఫట చేసేయొచ్చనమాట. అన్నీ ఇంట్లో ఉండేటివే కదా! చికెన్ ఒకటే తెచ్చుకోవాలి. అంతేనండి రామేసుకున్నాక చింతపండు నానేసుకున్నాం గదా! అది గుజ్జు తీసేసుకొని, ఉప్పు, కారము, ధనియాల పొడి ఏసేసుకొని, తగిన నీళ్లు. మరీ ఎక్కువ నీళ్ళగా చేసుకోకూడదు, చిక్కగాను ఉండకూడదు. టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పేసుకోవాలి. ఇది కొంచెం పుల్లగా ఉంటే గన దాల్చా చానా బావుంటుందనమాట. బగారా రైస్‌లోకి గానీ, దేంట్లోకైనా గానీ. ఇంత మాత్రం ఉంటే చాలు. ఇంక స్టవ్ మీద పెట్టేసుకొని 2 పొంగులొచ్చాక ఇంక తిరువాత పెట్టేసుకోవాలి. ఈ తిరువాత గూడా దీంట్లోకి ఏమెయగూడదు. ఓన్లీ ఆయిలు, ఎర్రగడ్డ మాత్రమే. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అలాంటివి ఏమెయగూడదు. ఇది బాగా ఎర్రగయ్యాక ఏసేసి మూసిపెట్టుకోవాలి. దాల్చారు గూడా రెడీ అయిపోయిందింక. ఇప్పుడు బాగా ఒక గంట అయిందండి. ఇవి మ్యారినేట్ చేసి ఇంగ ఇది ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవడమే. బాగా నూనె వేడయ్యాక పచ్చిమిరపకాయలతో సహా వేసేసుకొని అటు ఇటు తిప్పేసుకుంటూ బాగా ఎర్రగా కాల్చేసుకుంటే సాఫ్ట్‌గా లోపల సాఫ్ట్‌గా పైన క్రిస్పీగా ఉంటుంది. అంతేనండి. మీకు నచ్చిందనుకుంటున్నాను. మరిన్ని మంచి రెసిపీస్‌తో వస్తుంటాను. యూట్యూబ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాలో సపోర్ట్ చేయండి ఫాలో అవుతూ. ఇలా అరేంజ్ చేసుకున్నాననమాట ఈరోజు చికెన్ థాలీ. మీకు నచ్చిందనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్.